కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు కేసీఆర్ ని కానీ ఆయన కుటుంబ సభ్యుల్ని కానీ కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వను అంటున్నారు రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి పైన కూడా విమర్శలు గుప్పించారు ఆయన. బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తే అదే చేస్తున్నారు కిషన్ రెడ్డి అని విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనలో ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదన్నారు. తాము కేసీఆర్ ను వేధించడం లేదన్నారు. కాళేశ్వరం కమిషన్ తన పని తాను చేసుకుపోతుందన్నారు రేవంత్ రెడ్డి. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్లను కలుపుతామన్నారు. 2 రోజుల్లో కాళేశ్వరం గుట్టంతా విప్పుతామన్నారు రేవంత్ రెడ్డి. అయితే 2014 తర్వాత తాను కల్వకుంట్ల కవితతో మాట్లాడలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని ఆయన కూతురు కవితే చెప్పారన్నారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు అసెంబ్లీ రౌడీ సినిమాలో భాషా బ్యాచ్ లాంటి వాళ్ళన్నారు. వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నట్టు నటించి ఇతరులను టార్గెట్ చేస్తారన్నారు. మొన్నటికి మొన్న దత్తాత్రేయ పుస్తకావిష్కరణ సభలో కిషన్ రెడ్డి తాను కలిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తామని ఆన్ రికార్డ్ చెప్పిన రేవంత్ రెడ్డి ఆఫ్ ది రికార్డ్ లో మాత్రం వేరేలా చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి అంతా ఒక్కటేనన్నారు. తెలంగాణకు కిషన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి తీసుకురాలేదన్నారు. తనతో ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదన్నారు ఆయన.